99 టీవీ నేను నవీన్ బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మల్కాజ్గిరి జిల్లా కుషాయిగూడలో విషాదం చోటు చేసుకుంది. బిఎన్ రెడ్డి స్విమ్మింగ్ పూల్లో పడి రిత్విక్ అనే బాలుడు మృతి చెందాడు. స్విమ్మింగ్ నేర్చుకునేందుకు సమ్మర్ క్యాంప్లో చేరాడు 11 ఏళ్ల రిత్విక్. ఈత కొడుతూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడు. అయితే సరైన భద్రతా చర్యలు లేకుండానే స్విమ్మింగ్కు దింపారని బాధితులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లోపల అంబులెన్స్ ఫోన్ చేయాలిగా. ఒక పిల్లలు ఎంత రెస్పాన్స్ ఉండాలి? రెస్పాన్స్ ఉంటేనే కదా సార్ ఇంకా పెద్ద ఎసురు అన్న. ఇప్పుడు ఇంత సింపుల్ చనిపోయింది. ఒక మనిషి అడిగి రాలేదు, ఎవరు చూడలేదు. ఎందుకు ఇది నడిపించుకుంటారు? మేము ఏమైందని అడుగుదామని వస్తే లోపల మనుషులు ఉండి డోర్ లాక్ వేసుకొని అడుగుతాం. మా ఆవేదన ఉంది. 12 ఏళ్ళ బాబు చనిపోయాడు, మొక్కగా ఉట్టిండు ఒకడు, అడిగారు చనిపోయాడు. ఎవరికి ఆవేదన? నీకు ఏం వచ్చి నువ్వు మరి 4:30 చనిపోయాడు. అంబులెన్స్ ఫోన్ చేయమంటే వాళ్ళు లేరట. ఫోన్ అంబులెన్స్ కూడా ఫోన్ చేయమన్నారంట. అంటే ఇప్పుడు ప్రాణం 1 సెకండ్ చాలు. ఒక ప్రాణం 1 సెకండ్ చాలు. ప్రాణం ఇలా ప్రాణం పోయింది. మరి ప్రాణం పోయింది. నా స్విమ్మింగ్ పూల్ ఇట్లా అయింది. మరి వచ్చి ఏమైంది? ఈయన అయింది. నువ్వు 200 పెట్టుకున్నావు, 500 పెట్టుకో, 1000 రూపాయలు పెట్టుకో, సెక్యూరిటీ లేడా? ఇంతమంది నేను ఇక్కడికి వచ్చినాక. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఎన్సీసీ సిమెంట్ కంపెనీలో క్రేన్ కూలిపోయింది. ఈ